సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఒక పార్ట్ క్వెషన్స్ గురించి. అంటే క్వెషన్ అనేది ఎలా అడగాలి? టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఎలా ఉంటాయి ఇంటరాక్షన్‌లో, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు. ముందు మనం ఒక క్వెషన్ ఏదైనా అడగాలంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అబ్జర్వ్ చేయాలి. కామన్ సెన్స్ యూజ్ చేయాలి. అవతల వాళ్ళ పొజిషన్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి. ప్రాపర్ క్వెషన్ ప్రాపర్ పద్ధతిలో అడగాలి. లేకపోతే బ్యాక్ ఫైర్ అవుతాయి. క్వెషన్ ఓపెన్ ఎండెడ్ క్వెషన్లు ఉంటాయి, క్లోజ్డ్ ఎండెడ్ క్వెషన్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో ఆన్సర్ వచ్చేవి క్లోజ్డ్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ అంటే ఎక్స్ప్లెనేషన్. సో అది ఎలా, ఇది ఎలా, ఎందుకు అట్లా అయింది, దాని రీజన్ ఏంటి. నువ్వు ఆన్సర్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ మాట్లాడద్దు అనుకున్నప్పుడు ఎస్ ఆర్ నోతో కట్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటట్టు ఉండాలి. ప్రోబింగ్ క్వశ్చన్స్ అంటే ఇంకా డీటెయిల్గా అడగటం. అంటే ఎంత మటుకు డీటెయిల్గా వెళ్ళచ్చు అనేది మరి చూసుకోవాలి. మరీ ఎక్కువ డీటెయిల్స్ అడగకూడదు. లిమిటెడ్గా సిచ్యువేషన్ బట్టి, నీకున్న ఇంటరాక్షన్ బట్టి, వాళ్ళకి బాండింగ్ బట్టి. ఏదైనా బిజినెస్లో, ప్రాజెక్ట్స్లో క్లయింట్తో అయితే అది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రాజెక్ట్ గురించి కొంచెం డీటెయిల్గా, ప్రాక్టికల్గా అడగాలి. దాన్ని బట్టి మనం సొల్యూషన్ ఇస్తాం కాబట్టి. పర్సనల్ లైఫ్లో ఎక్కువ డీటెయిల్స్ అడిగితే కొంతమంది ఫీల్ అవుతారు. సో అబ్జర్వ్ చేస్తుండాలి వాళ్ళ రియాక్షన్ ఏంటనేది చూసుకుని దాన్ని బట్టి అడగాలి. ఎంత అవసరం అనే దాన్ని బట్టి అడగాలి. మన పవరు, పొజిషను, మన రిలేషను దాన్ని బట్టే చెప్తుంటారు అవతల ఆన్సర్స్. ఎటువంటి ఆన్సర్స్ వస్తాయనేది మనం గెస్ చేయగలగాలి. దాన్ని బట్టి మనం అడగాల్సిన క్వశ్చను, మనం అడగాలనుకున్నది కరెక్టా కాదా, మనం ఎలాంటి క్వశ్చన్ వేస్తే ఎలాంటి ఆన్సర్స్ వస్తాయి, ఇవన్నీ మనకు అవగాహన ఉండాలి. అడిగే క్వశ్చన్కి ఆన్సర్కి ఇంటెన్షన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, అది ఒరిజినలా కాదా, అది గెస్ చేయగలగాలి. మనకి కామన్ సెన్స్ యూజ్ చేయాలి. ఒక్కోసారి అనవసరం అనుకున్నప్పుడు రాంగ్ ఆన్సర్ ఇస్తాం, రాంగ్ క్వశ్చన్ అడుగుతాం. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. స్టేట్మెంట్ క్వశ్చన్లను ఉంటాయి. ఇది నీకు ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందా అంటే లేదు 2 కిలోమీటర్స్ ఉంటుంది, 4 కిలోమీటర్స్ ఉంటుంది అని కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ స్టేట్మెంట్స్ అయ్యో క్వశ్చన్, ఇండైరెక్ట్ క్వశ్చన్. వ్యాలిడ్ క్వశ్చన్స్ అడగగలగాలి. దానికి నీకు బేసిక్ అవగాహన ఉండాలి. ఎంత హైక్ అడగాలి, శాలరీ ఎంత, నెగోషియేషన్ ఏదైనా వెండర్తో కానీ, బిజినెస్లో కానీ. మన అవతల వాళ్ళు కావాలని ఇంటరప్ట్ చేయడానికి అడుగుతున్నారా, క్యాజువల్గా అడుగుతున్నారా అబ్జర్వ్ చేసుకోవాలి. క్వశ్చన్స్ లేకుండానే చాలా పాయింట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. సైలెన్స్ ఎలా, ఎంతమంది సైలెన్స్, పాజు, టోను, వాయిస్. సో మనతో ఎలా ఉంది బిహేవియర్, పక్కన వాళ్ళతో ఎలా ఉంది బిహేవియరు, ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై అదర్ వీడియోస్. థ్యాంక్ యూ.